హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలాగే యూట్యూబ్లో పెట్టి లోకల్ బండ్లు కూడా సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 22 ఫిబ్రవరి 2023 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఐ ఆప్షనల్ అండి. ఇది ఢిల్లీ నుంచి వచ్చి ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయ్యే టైంలో వీడిఐ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేశారు. ఆన్ పేపర్ వీడిఐ ఉంది, కానీ ఒరిజినల్గా ఎల్డీఐ ఆప్షనల్ అండి వెహికల్ వచ్చేసి. అలాగే ఈ వెహికల్లో 4 టైర్లు, ఫ్రంట్ 2 టైర్లు 70% అబోవ్ ఉన్నాయి, వెనక 2 టైర్లు 40-50% అయితే ఉన్నాయి. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు ఏ పార్ట్ మారలేదు, బట్ చిన్న చిన్న టచ్అప్స్ అయితే అయినాయి. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెహికల్ని ఫుల్గా ఇన్స్పెక్ట్ చేసి చూపించడం జరుగుతుంది. ప్రైస్ లాస్ట్లో చెప్తాను. సో వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెహికల్ పైన మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. బంపర్ చూసుకోవచ్చు, ఫ్రంట్ బంపర్ ఎట్లాంటి డ్యామేజ్ లేవు. టచ్అప్స్ అయితే జరిగినాయి, కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే జరగలేదు. అలాగే మీరు ఫాగ్ లైట్స్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ లైట్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్ట్రా లైట్స్ కూడా వేయించుకున్నారనమాట. ఇది వచ్చేసి 2017 మోడల్. గ్రిల్ చూసుకోవచ్చు, క్రోమ్ ఫినిషింగ్ గ్రిల్ వస్తుంది. అలాగే 2 హెడ్ లైట్స్లో కూడా ఫేడ్ అవుట్ అయితే జరిగినాయి. రెండు హెడ్ లైట్స్ కూడా ఫేడ్ అవుట్ జరిగినాయి. జస్ట్ మీరు పాలిష్ చేయించుకోవాలి ఒకసారి. స్టాక్ హెడ్ లైట్సే, కంపెనీ నుంచి వచ్చిన హెడ్ లైట్సే అనమాట. అవి 2016 నుంచి హెడ్ లైట్స్ చేంజ్ అవ్వడం జరిగింది. ఫ్రంట్ బానెట్ చూసుకోవచ్చు, ఎటువంటి టచ్అప్స్ అయితే జరగలేదు. కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్తోనే ఉంది వెహికల్లో. అలాగే ఫ్రంట్ విండ్షీల్డ్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిందే ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు ఫ్రంట్ విండ్షీల్డ్. అలాగే రైట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే టచ్అప్స్ అయితే జరిగినాయి, బట్ నాన్ యాక్సిడెంటల్ అనమాట. ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. స్క్రూస్ ఎక్కడ ఊడదీసినట్టయితే ఈ ఫెండర్లో లేదు, జస్ట్ ఈ పార్ట్ వరకు టచ్అప్ అయితే జరిగింది. అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ చూసుకోవచ్చు, 50% వరకు అయితే ఉంది. సస్పెన్షన్ ఓకే ఉంది. లోవర్ ఆర్మ్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, నాయిస్ వస్తున్నాయి లోవర్ ఆర్మ్స్ రన్నింగ్లో. సో సస్పెన్షన్స్ అయితే ఓకే ఉన్నాయి. టైర్ చూసుకున్నట్లయితే ఈ టైర్ వచ్చేసి 2022లో చేంజ్ చేశారు. 1,70,000 కిలోమీటర్లు అయితే వెహికల్ డ్రివెన్ అండి ఇది. అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే డ్రైవర్ డోరు ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. టచ్అప్స్ అయితే జరిగినాయి. అలాగే ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెహికల్ కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదనమాట. అలాగే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. రైట్ సైడ్ వెనక డోర్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. టచ్అప్స్ కూడా ఎటువంటి జరగలేదు ఈ డోర్కి. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్తోనే ఉంది. అలాగే బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. మీరు చూసుకోవచ్చు, పంచింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది. అలాగే రేట్ సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు, 100కి 70% అయితే ఉన్నాయి సీట్ కవర్స్. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ లేవు. టైర్ చూసుకున్నట్లయితే 50-60% అయితే ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు టైర్లో. 22లో చేంజ్ చేశారు టైర్స్ వచ్చేసి. షాకర్స్ చూసుకున్నట్లయితే షాకర్స్ ఎటువంటి లీకేజ్ లేదు. వెనక షాకర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్లు మాత్రం కొంచెం వీక్ ఉన్నాయి. అలాగే వెనక బంపర్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా రైట్ సైడ్ వ్యూ అండి. ఇది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ. ఇది కంప్లీట్గా రేర్ వ్యూ అనమాట. మీరు చూసుకున్నట్లయితే వీడిఐ బ్యాడ్జింగ్ ఉంది ఇక్కడ. ఎల్డీఐ ఆప్షనల్ బట్ ఇది వీడిఐ బ్యాడ్జింగ్ వేసుకున్నారు. సో డిక్కీ డోర్ చూసుకున్నట్లయితే డిక్కీ ఎటువంటి రీప్లేస్మెంట్స్ జరగలేదు, ఎటువంటి పెయింట్ అయితే పడలేదండి డిక్కీ డోర్కి. బంపర్లో అయితే టచ్అప్స్ అయితే అయినాయి. మీరు చూసుకోవచ్చు, డిక్కీలో ఎటువంటి స్క్రూస్ అయితే ఓడలేదన్నమాట. కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు డిక్కీలో కానీ లోపల కానీ. అలాగే లోపల కూడా స్టెప్నీ టైరు అన్యూజ్ ఉందన్నమాట. లోపల డిక్కీ ఫ్లోర్ కూడా ఎటువంటి రస్టింగ్ అయితే లేదండి కంప్లీట్గా. ఇక రేర్ అండర్ బాడీ చూసుకున్నట్లయితే వెనక అండర్ బాడీ సస్పెన్షన్స్ ఎటువంటి కంప్లైంట్ అయితే లేవు. అలాగే 2 టైల్ లైట్స్ కూడా ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసినట్లయితే కంప్లీట్గా స్క్రాచ్లెస్ అయితే ఉందండి, ఎటువంటి టచ్అప్స్ అయితే జరగలేదు. ఈ పార్ట్ మీద పెయింట్ అయితే పడలేదన్నమాట. సో అలాగే లెఫ్ట్ సైడ్ వెనక టైర్ అండి 2021లో చేంజ్ చేశారు. ఈ టైర్ మాత్రమే జస్ట్ 10-20% లోపు ఉంది టైర్ వచ్చేసి.
అలాగే గ్లాసెస్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్తోనే ఉంది, ఎటువంటి గ్లాస్ రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. బాడీ లైనింగ్ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఇది కూడా ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. టచ్అప్స్ కూడా ఎటువంటి జరగలేదు. అలాగే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, అలాగే బాడీ లైనింగ్ చూసుకోవచ్చు. ఎక్కడా కూడా యాక్సిడెంటల్ అనేది లేదండి, కంప్లీట్గా పంచింగ్స్తోనే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ అయితే ఉంది, బట్ చిన్న చిన్న టచ్అప్స్ అయితే జరిగినాయి అన్నమాట. చిన్న డెంట్ కూడా ఒకటి ఉంది. లెఫ్ట్ సైడ్ ఎదర్ టైర్ చూసుకున్నట్లయితే 2022లో చేంజ్ చేశారు, బట్ ఇది అన్యూజ్డ్ అండి. టైరు 100% ఉందన్నమాట. ఇంకా మీకు ఇంటీరియర్ చూపించి ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తానండి. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. చూసుకోవచ్చు వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అవుతుందండి. ఎల్డిఐ ఆప్షనల్ అనమాట. ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తాయి, వెనక 2 మాన్యువల్ విండోస్ వస్తాయి. వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అవుతుంది. 1,76,000 కిలోమీటర్లు అయితే వెహికల్ తిరిగిందండి ఇప్పటి వరకు. హ్యాండ్ బ్రేక్ సింబల్ ఒకటే చూపిస్తుంది. సో ఎటువంటి చెక్ లైట్స్ కానీ ఏం లేవు. ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఏసీ వర్కింగ్ ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఏసీ నాయిస్ వినొచ్చు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ టచ్ ప్యాన్ వేయించుకున్నారు ఇందులో. ఇది కూడా బాగానే వర్క్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేటప్పుడు మేము సాంగ్స్ వినుకుంటూనే వచ్చాం. ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ తీయడం జరుగుతుంది. అలాగే హార్న్స్ వేయించుకున్నారు. 2017 మోడల్ అండి. కంప్లీట్గా ఫ్రంట్ 2 పవర్ విండోస్ కూడా వర్క్ అవుతున్నాయి అన్నమాట. మీకు ఇక ఇంజిన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తానండి. మీరు ఇంజిన్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా అన్టచ్ వెహికల్ అండి ఇది. యాప్రాన్స్ చూసుకోవచ్చు, బానెట్ పట్టి చూసుకోవచ్చు, రేడియేటర్ పట్టి చూసుకోవచ్చు. బానెట్ ఇంతవరకు ఉప్పదీయలేదండి, చూసుకోవచ్చు. రైట్ సైడ్ యాప్రాను, అలాగే లెఫ్ట్ సైడ్ యాప్రాను. ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ABS మాడ్యూల్ అనమాట. బ్యాటరీ కూడా కండిషన్ న్యూ ఉంది. సో పర్ఫెక్ట్ వెహికల్ అండి. టైమింగ్ చైన్ అయితే చేంజ్ అయింది. 1,76,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. వెహికల్ ఎటువంటి బ్లో బ్యాక్ అయితే రావట్లేదు, మీరు చూసుకోవచ్చు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 4,50,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ అనమాట. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయొచ్చు. 2017 మోడల్ ఇంటర్స్టేట్ వెహికల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.